హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాం రా. ఈ మధ్యన మాకు కొంచెం ల్యాగ్ వచ్చింది. ఈ ల్యాగ్ని కవర్ చేయడానికి మీ ముందుకి మంచి టాపిక్తో వచ్చాం ఈరోజు మాట్లాడుకుందాం రాలోకి. ఇప్పుడే బ్రహ్మానందం మూవీ చూసి వచ్చాం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది మూవీ అయితే, మీరు కూడా ట్రై చేయండి. మూవీ విషయానికి వస్తే బ్రహ్మానందం గారు డామినేట్ చేశారేమో అనిపించింది మూవీలో. డామినేట్ చేయడం కాదు, ఆయనే హీరో. యాక్చువల్లీ సినిమాలో హీరో అంటాడు, కాకపోతే హీరో కనిపించడు, మనకు బ్రహ్మానందమే కనిపిస్తాడు. వింటేజ్ బ్రహ్మానందం ఈజ్ బ్యాక్. సినిమాలోకి వెళ్తే ఒక వ్యక్తి కథ, చిన్నప్పటి నుంచి వాడు ఏది ఇష్టపడినా వాళ్ళు కోడిపోతూ ఉంటాడు. సో వాడికి ఎమోషన్స్కి అవన్నీ దూరంగా ఉంటాడు. ఎలా లేదనుకున్నా చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగితే ఆటోమేటిక్గా ఏ మనిషికైనా సరే ఆ వాల్యూస్ కానీ ఆ విలువలు కానీ తెలిసి ఉండవు, ఎమోషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అది చూపించారు, బాగా చూపించారు అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు హీరోని కనుక చూస్తే ఎక్స్ప్రెషన్స్ గట్ట కనిపించవు నీకు. ఒకటే ఎమోషన్తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు, కానీ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే మారుతాడో అక్కడ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాడు ఎమోషన్స్ బయట పెట్టకుండా వాడు దాచుకుంటాడు, ఎందుకంటే ఎవరితోని ఎక్కువ కనెక్ట్ అవ్వడు. ఎందుకంటే వాడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, ఇంకా నేను ఎవరితో అయితే కనెక్ట్ అవుతానో వాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సో ఎవరికి కనెక్ట్ అవ్వకూడదాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడల్లా హీరోని తెగదిట్టేసుకునేవాడిని, అసలు ఏంటి వీడికి ఎమోషన్స్ లేవా, ఇలా ఉన్నాడు ఏంటి అని. సెకండ్ హాఫ్ చూసాక ఓకే, వాడికి జరిగిన సిచ్యువేషన్స్ వల్ల వాడు అలా ఉన్నాడు. అదే అంటున్నా, క్యారీ చేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలా ఏ ఎమోషన్లు లేకుండా ఒక ఎక్స్ప్రెషన్ అనేది క్యారీ చేశాడు. బట్ ఎక్కడైతే ఎమోషన్ పార్ట్ వచ్చిందో అక్కడ నుంచి మారినప్పటి నుంచి మంచిగా క్యారీ చేశాడు. అండ్ డైరెక్టర్ కూడా స్టోరీ నెమ్మదిగా మనల్ని సినిమాలోకి తీసుకెళ్ళిపోయాడు. ఎలా అంటే ఫస్ట్ ఏదో వెళ్తుందిలే మూవీ అనుకుంటూ తెలియకుండానే మూవీకి కనెక్ట్ అయిపోయాం మనం. వెళ్తున్న కొద్దీ మనం ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అయిపోతున్నాం. అంటే నీకు ఒక స్టోరీ లైన్ ఉంది, బ్రహ్మానందం గారిది ఒక ఇష్యూ ఉంటుంది, అది మనకి సిల్లీగా అనిపించవచ్చు. బట్ దాన్ని కూడా ఎలా క్యారీ చేశాడు, ఎంత మెచ్యూర్గా హ్యాండిల్ చేశాడంటే డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడు మొత్తం ఆ టాపిక్ మీద. యాక్చువల్లీ అది సెన్సిటివ్ టాపిక్ అని కూడా అనొచ్చేమో మేబీ. అంటే ఈ సమాజం అది సెన్సిటివ్ టాపికే, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అందుకే నేను సెన్సిటివ్ టాపిక్ అని అంటున్నాను. మేబీ నేను ఏజెస్ ఆఫ్ లవ్ అనే టాపిక్ మీద కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత. అది మాట్లాడాలి భయ్య. యాక్చువల్లీ మనం ఒక అమ్మాయికి అబ్బాయికి ఉండే రిలేషన్ ఏజెస్ పరంగా మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు మనకి ఒక అమ్మాయితో బాగుంటుందంటే మేబీ తనతో మాట్లాడాలనిపిస్తుంది, వాట్ ఎవర్, మేబీ ఆడుకోవాలనిపిస్తుంది, అదొక ఎమోషన్. అండ్ మిడిల్ ఏజ్లో వచ్చేసరికి మనం ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవుతాం. నువ్వు ఫస్ట్ లవ్లోకి వెళ్ళిపోకు మళ్ళీ. మనం ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవుతాం, సంథింగ్ ఫాల్ ఆఫ్ లవ్ అనుకోవచ్చు. అండ్ మిడిల్ ఏజెస్లోకి వచ్చేసరికి వాట్ ఎవర్ పర్సనల్ షేర్ చేసుకోవడానికి, ఇంట్లో సమస్యలు కానీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్, అండ్ మిడిల్ ఏజ్ ఆఫ్ లవ్. అండ్ ఓల్డ్ ఏజ్ ఆఫ్ లవ్, మేబీ ఓల్డ్ ఏజ్ ఆఫ్ లవ్ ఎందుకు కావాలనుకుంటున్నా అంటే వాళ్ళు కూడా ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. బట్ ఏంట్రా ఈ ముసలోడు చేదస్తాం అంటే వాళ్ళకు కూడా ఎమోషన్ ఉండదా. నాకు బ్రహ్మానందం గారు అన్న ఒక డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. లవ్ అనేది శరీరాల కోసం కాదు, సోల్ కోసం అని చెప్పి చెప్తాడు చూడు, మంచి ఎమోషన్ గా అనిపిస్తుంది. అంటే ఏజెస్ ఆఫ్ లవ్ అంటే నీకు నువ్వు ఎంత ఏజ్ అయినా రాని, నీకు ఒక అమ్మాయి తోడనేది కావాలి ఖచ్చితంగా. వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్నప్పుడు కానీ పెద్దప్పుడు అయినా కానీ యూ హ్యావ్ టు షేర్ సంథింగ్. ఒక అమ్మాయితో షేర్ చేసుకుంటే ఆ ఫీలింగ్ అనేది తగ్గుతుంది, మేబీ అది అంత ఏజ్ అయినా కానీ అనేది నాకు ఈ సినిమా వల్ల అర్థమైంది. అంటే ఓల్డ్ ఏజ్లో కూడా లవ్ చేయొచ్చా, పెళ్లి చేసుకోవచ్చా, అది తప్పు కాదు. మేబీ వాళ్ళు మనసు మాట్లాడుకోవడానికి వాళ్ళకంటూ ఒక తోడు కావాలి కదా అనేది ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. మటుకు చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ లైన్ కూడా నాకు బాగా నచ్చింది. బ్రహ్మానందం గారు యాజ్ డీస్ యాక్టింగ్ తెలుసు బ్రహ్మానందం గారు ఎలా చేస్తారో. అండ్ బ్రహ్మానందం చెప్పిన పాయింట్ వెన్నెల కిషోర్ గురించి అయితే ఖచ్చితంగా నిజం భయ్య. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. వెన్నెల కిషోర్ బ్రహ్మానందం కలిసి చేస్తే ఎలా ఉంటుంది, ఫుల్ ఫన్ భయ్య మూవీ అయితే, ఎక్కడా తగ్గలేదు. సినిమాలో కామెడీ సీన్స్ రాయలే, స్టోరీలోనే కామెడీ వెళ్తుంది. ఒక కామెడీ పాయింట్ అంటూ రాసుకోక్కర్లేదు, వాళ్ళిద్దరు కలిస్తే ఆటోమేటిక్గా కామెడీ జనరేట్ అవుతుంది. అలాగే ఉంది సినిమా మొత్తం. యాక్చువల్లీ స్టోరీ లైన్ అనేది నీకు పేపర్ మీద సిల్లీగా అనిపించవచ్చు, కాకపోతే డైరెక్టర్ దాన్ని ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేశాడు,
ఎంత మెచ్యూర్డ్గా మనకు అర్థమయ్యేలా చెప్పాడు. అండ్ హీరో రాజ్ గౌతమ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్చువల్లీ ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ప్రతి ఓడు నన్ను డామినేట్ చేయడం ఏంట్రా అని. అది నిజమే, అది మాత్రం నిజం భయ్యా. బ్రహ్మానందం గారు ప్రతిసారి డామినేట్ చేశారు. యాక్చువల్లీ నాకు హీరో రాజ్ గౌతమ్ బ్రహ్మానందం కూడా అర్థం కాలేదు. సినిమా ఈజ్ అన్ ఆర్ట్. చాలా రోజుల తర్వాత ఒక ఆర్ట్ని చూసి వచ్చానని అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది సినిమా చూసిన తర్వాత. అబ్సల్యూట్లీ 100% ట్రూ. అది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసి వచ్చాను అనిపించింది. మీరు అతిగా చెప్పేస్తున్నారు ఏంటని అనుకోవచ్చు, కొంతమందికి కొన్ని కనెక్ట్ అవుతాయి. మాకు బాగా కనెక్ట్ అయింది మూవీ, చాలా బాగా నచ్చింది. అందరి మైండ్ సెట్లు ఒకలా ఉండవు, చేతుకున్న 5,000 ఒకలా ఉండవు అంటారు కదా, అలాగే మాకు ఈ సినిమా నచ్చింది. మీకు నచ్చింది లేదో మీరు చెప్పండి. సినిమా అయితే చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఓవరాల్ గుడ్ మూవీ. మీరు కూడా థియేటర్లో ట్రై చేయండి. వీకెండ్కి మంచి సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే బ్రహ్మానందంకి వెళ్ళండి. ట్రైలర్లో చూసే ఉంటారు, వెన్నెల కిషోర్ ఒక డైలాగ్ వేస్తాడు కదా, మనవడేమో 10 నంబర్కా ఏతో తాత 100 నంబర్కా అని చెప్పి. అది మాత్రం నిజంగా భయ్యా చెప్తున్నాను, సైక్ అయిపోతారు. ఆ కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ టైమింగ్ కానీ, వింటేజ్ గురూజీని చూడడానికి పక్కా వెళ్ళాలి భయ్య సినిమాకి అయితే. బ్రహ్మానందం అంటే కనుక ఇష్టం అంటే కనుక అది చెప్పక్కర్లేదు, ఇష్టం లేనంటే వాళ్ళు ఎవ్వరు లేరు. ఖచ్చితంగా మస్ట్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా మీరు చూడండి. మేము కూడా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.